ఎడిన్బర్గ్లో జూలై 8 నుండి 11 వరకు జరగనున్న వార్షిక సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్లో అందుబాటులో ఉన్న డెసిషన్ రివ్యూ సిస్టమ్ సాంకేతికతను మరింత చౌకగా మార్చేందుకు ఐసీసీ సరికొత్త సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం యూకేకి చెందిన హాకై, న్యూజిలాండ్కు చెందిన వర్చువలైజ్ సంస్థలు మాత్రమే అధికారిక సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్నాయి. అయితే వీరందించే సేవలకు రోజుకు సుమారు $10,000 అంటే మన డబ్బులో 10 లక్షల రూపాయలు ఖర్చవుతూ ఉండడంతో చిన్న క్రికెట్ బోర్డులు, దేశీయ లీగ్లు ఈ ఖర్చును భరించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరలోనే నాణ్యమైన సాంకేతికతను అందించేందుకు కొన్ని భారతీయ ఐటీ కంపెనీలతో పాటు విదేశీ సంస్థలు కూడా ఐసీసీఐకి ప్రెజెంటేషన్లు ఇచ్చాయి. చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ ఈ నూతన సర్టిఫికేషన్ విధానానికి ఆమోదం తెలిపితే సరికొత్త వెండర్లకు తలుపులు తెరుచుకుంటాయి. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వివిధ T20 ఫ్రాంచైజీ లీగ్లలో గరిష్టంగా 4 విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలనే ప్రస్తుత నిబంధనలు సవరించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కు ఆటంకం కలగకుండా ఈ డొమెస్టిక్ లీగ్లను ఎలా సమన్వయం చేయాలనే దానిపై ఐసీసీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. కాగా ఈ సదస్సులోనే మారిషస్ క్రికెట్ ఫెడరేషన్ కు అసోసియేట్ మెంబర్షిప్ ఇవ్వాలని ఐసీసీ భావిస్తోంది. ఒకవేళ దీనికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మారిషస్ ఐసీసీలో 111వ సభ్యదేశంగా మారుతుంది. చివరగా జూలై 8న ముబాషిర్ ఉస్మానీ, ఇమ్రాన్ ఖ్వాజా సహా 5 అభ్యర్థుల మధ్య 3 అసోసియేట్ మెంబర్ డైరెక్టర్ పదవుల కోసం ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు.